పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చూడాలని తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఢిల్లీలో భేటీ అయిన పరిష్కార కమిటీ సమావేశంలో ఏపీ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తాము కేవలం వరద జలాలు మాత్రమే వాడుకుంటామని, ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని మరోసారి ఆంధ్రప్రదేశ్ అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్పింది. దీంతో స్పందించిన సిడబ్ల్యూసీ చైర్మన్ ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింద రాష్ట్రాలకు నష్టం కానీ అందరికంటే దిగువ రాష్ట్రం వరద జలాలు వాడుకుంటే తప్పేంటని అడిగినట్లు సమాచారం. ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా అని అన్నట్లు తెలుస్తోంది. దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టు తీసుకొస్తే తెలంగాణకు నష్టం ఏంటని సిడబ్ల్యూసీ అధికారులు అడిగినట్లు సమాచారం. తమ కంటే ఎక్కువ రాష్ట్రమైన తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన విధంగానే పోలవరం నల్లమల సాగర్కు కూడా ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. అదే సమయంలో గోదావరి జలాల వినియోగంపై కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు కోరాయి. ఒకసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే 10 నుంచి 20 ఏళ్ల దాకా సమయం తీసుకుంటుందని సిడబ్ల్యూసీ చైర్మన్ అన్నట్లు సమాచారం. అందువల్ల ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే మంచిదని సిడబ్ల్యూసీ చైర్మన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సూచనను స్వాగతించిన ఏపీ అధికారులు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు. ముందు రెండు రాష్ట్రాల ఎజెండా అంశాలు సమర్పించి ఖరారైన తర్వాత అన్ని విషయాలు సవివరంగా చర్చిద్దామని సిడబ్ల్యూసీ చైర్మన్ ప్రతిపాదించారు. అయితే తమ ఎజెండాను వారం రోజుల ముందే పంపినట్లు సిడబ్ల్యూసీ చైర్మన్ కి ఏపీ అధికారులు స్పష్టం చేశారు. అటు తెలంగాణ అధికారులు ఎజెండాలో 12 అంశాలు చేర్చాలని ప్రతిపాదించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎజెండాలో పెట్టొద్దని కోరారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% వాడుకునే అవకాశం ఇవ్వాలని భేటీలో కోరారు. తెలంగాణ లేవనెత్తిన పలు అంశాలపై ఏపీ అభ్యంతరం చెప్పింది.